నమస్తే అండి. నా పేరు కుమార్. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. ఇది వీడియో ఏంటంటే అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్టు, ముసలివారిని మోసం చేసిన స్టూడెంట్స్ కదనమాట. వాళ్ళిద్దరూ పేర్లు కూడా చెప్తాను. అందరికీ నమస్కారం అండి. ఇది కుమార్ ఎక్స్క్లూజివ్. ఇందులో మనం మాట్లాడబోయేది అమెరికాలో ఉన్న ఇద్దరు భారతీయ విద్యార్థులు ఎల్డర్ఐ స్కామ్, రాబరీ మరియు మనీ లాండరింగ్ కేసులో ఎలా పట్టుబడ్డారనే విషయం చూద్దాం. ఎందుకంటే నేను ఇది ఎక్స్లో పోస్ట్ చూశాను, స్మాల్ క్లిప్ వీడియో ఉంది. అప్పుడు నేను మళ్ళీ గూగుల్లో కొట్టి మనకి 2 days క్రితమే ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. వాళ్ళు ఎవరు? ఈ ఇద్దరు విద్యార్థుల పేర్లు మొహమ్మద్ ఇల్లాం వహోరా, హజీ అలీ వహోరా అని ఉందండి. వీళ్ళిద్దరు పేర్లు బ్రదర్స్ అనుకుంటారు. లాస్ట్ నేమ్ ఒకలా ఉంది కదా. వయసు 24 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ ఇల్లినాయిస్లోని ఈస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. F1 స్టూడెంట్ వీసా మీద అమెరికాకు వచ్చారండి. వీళ్ళు ఇలాంటి చేస్తున్నారు చాలామంది. F1 మీద వచ్చి క్యాష్కి పని చేస్తున్నారు. చేయకూడదు కదా. అంటే F1 రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నారు. F1 అంటే ఇప్పుడు F1 వాళ్ళు ఏడవడానికి ఏం లేదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు ప్రతి వీసాల్లో కదా. బట్ వీసా సైడ్ క్రైమ్ ఎలా అవుతుందనేసి చెప్తున్నాం అనమాట. ఏం చేస్తారు, క్రైమ్ డీటెయిల్స్ ఏంటి? కొలరాడో రాష్ట్రంలోని ఈఎల్ అని ఉందండి. దాన్ని తెలుగులో చదువుతున్నాం కాబట్టి ప్రొనౌన్సియేషన్ మనం సరిగ్గా చేయట్లేదు. ఈఎల్ పాసో కౌంటీలో ఇద్దరూ కలిసి ఒక ముసలి వ్యక్తిని గవర్నమెంట్ ఏజెంట్ అని చెప్పి ఫోన్ చేశారంటే ఈజీ మనీ కావాలి బేసికల్లీ. వీళ్ళకి కష్టపడకుండా మాస్టరు డాలర్లు ఎలా కొట్టేయాలి. వారు అచ్చంగా అమెరికాలో అధికారులాగా మాట్లాడుతూ మీరు ఒక పెద్ద ఫైనాన్షియల్ స్కామ్లో ఉన్నారు అంటే థ్రెటన్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు మన వాళ్ళు. అది ఇండియా నుంచి పాకిస్తాన్ నుంచి కూడా చేసేవారు ఇంతకుముందు స్కామ్ కాల్స్, IRS, వేరియస్ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి. బట్ ఇది అమెరికాలో నుండి చేశారు కాబట్టి వీళ్ళు ఉడ్డిగా దొరికిపోయారు అనమాట. వేరే కంట్రీ నుండి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు కూడా పట్టుబడ్డారు. మీరు ఒక పెద్ద ఫైనాన్షియల్ స్కామ్లో ఉన్నారు, మీకు మాకు ఇచ్చే డబ్బుతోనే మీరు క్లీన్ అవుతారని భయపెట్టారు. అంతేకాదు బాధితుడు డబ్బు క్రిప్టో ATM ద్వారా పంపాలని, పైగా గోల్డ్ కొనాలని, ఆ గోల్డ్ని వాళ్ళే వచ్చి తీసుకెళ్ళారు. సో ఇది గవర్నమెంట్ ఏజెంట్స్ అని అబద్ధం ఆడారు. క్రిప్టో కరెన్సీ కావాలి, గోల్డ్ వచ్చి గవర్నమెంట్ ఏజెంట్స్ ఇప్పుడు ఇలా పట్టుకెళ్ళారటండి. అది కూడా వాళ్ళు క్లారిఫై చేశారు. ఎలా పట్టుబడ్డారు? ఈఎల్ పాసో కౌంటీ షెరీఫ్ ఆఫీస్, తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే తప్పటకల్లా, అది ఒక కౌంటీ పేరు. కౌంటీ అంటే డిస్ట్రిక్ట్ అనమాట ఇండియాలో. షెరీఫ్ అని ఉంటాడు, దానికి హెడ్. అలర్ట్ అయ్యి రంగంలోకి దిగారు. వాళ్ళను అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారిపై ఉన్న ఛార్జెస్ ఏంటంటే క్రైమ్ ఎగ్నెస్ట్ ఎట్ రిస్క్, ఎల్డర్లీ, రాబరీ, థెఫ్ట్, మనీ లాండరింగ్. అమెరికాలో మరి ఏ ప్రదేశాల్లో వాళ్ళు మరి విక్టిమ్స్ అని మోసం చేశారా అనే దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారండి. ఇంకా ఇది మనకి చెప్పే బుద్ధి ఏమిటి? స్టూడెంట్ వీసా మీద వచ్చి ఇలాంటి క్రైమ్స్ చేస్తే మీ ఫ్యూచర్ మట్టిలో కలుస్తుంది. అమెరికాలో మోసం చేయడం అంటే చిన్న విషయం కాదు, ఇది ఫెడరల్ లెవెల్ క్రైమ్ అవుతుంది. నిన్న కూడా మనకు ఒక ఫాలోవర్ రాశారు, క్యాష్ బేస్డ్ హైరింగ్ మీరు వీడియో పెట్టారు, బాగానే ఉంది మాస్టరు, ద నెక్స్ట్ ఫాలో అప్ వీడియో చేయండి అని. అంటే ఏ విధంగా ఫెడరల్ క్రైమ్, ఎన్ని రకాల క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో క్యాస్ట్ బేస్డ్ హైర్ చేసిన వాళ్ళు ఇరుక్కుంటారు కూడా చెప్పండి అన్నారు. చెప్దాం. కొందరి వల్ల మన భారతీయుల మీదనే డౌట్ వస్తుంది. మనమే మన పేరుకి కళంకం తెస్తున్నాం. అది చివరిగా ఇలాంటి దారుణమైన చర్యలకు మానవత్వం కూడా ఉండదు. సారీ. ఈ విషయాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ దయచేసి చట్టబద్ధంగా, నైతికంగా జీవించండి. ఇది కుమార్ ఎక్స్క్లూజివ్. ట్రూత్ చెప్పడమే నా జాబ్. సపోర్ట్ మీ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దట్. జై హింద్, ఇండియా అండ్ US. సో మీరు స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు అందరూ డ్రైవ్ చేస్తారు లైసెన్స్ లేకుండా, అందరు క్యాష్కి పని చేస్తారంటే ఏదో రోజు అందరినీ లోపలేసే రోజు వస్తుంది. అదే ICE చేస్తుంది. సో అలా జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. క్రైమ్ అసలు చేయకూడదు. క్రైమ్ యాటిట్యూడ్తో అసలు చదువుకుందుకు వచ్చినప్పుడే ఇంత క్రైమ్ ఇదిగా ఉన్నప్పుడు, రేపు పొద్దున్న H1B గ్రీన్ కార్డు, US పాస్పోర్ట్ వచ్చినప్పుడు నువ్వు ఒక తీవ్రవాది అయిపోవని, కరుడుగట్టిన తీవ్రవాది అయిపోవని గ్యారంటీ ఏముంది? ఈ యాటిట్యూడు విద్యార్థి దశలోనే ఇలా ఉన్నప్పుడు మొక్కే వంగంది మానే వంగుతుందని ఉంది కదా. సో లా అబైడింగ్ సిటిజన్ ఉండాలి. నేను మొన్న ఎప్పుడు ఒక స్టూడెంట్ US సిటిజన్ అనమాట,
అతను అన్నాడు, డూ యూ డ్రైవ్ ఫాస్ట్ అని అడిగాను నేను. ఐ మీన్ లా అబైడింగ్ సిటిజన్ అన్నాడు. జై హింద్ అండి. మేరా భారత్ మహాన్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్. షేర్ చేయండి మీ పిల్లలు కానీ ఎవరైనా రిలేటివ్స్ F1 మీద ఉంటే. రూల్స్ ఫాలో, నేను చెప్పాను కాదు, యూఎస్సీ సైట్లో ఉంది. F1 మీద ఉన్న రూల్స్ ఫాలో అవరా, నువ్వు ఏ విధమైన రూల్ బ్రేక్ చేసినా నిన్ను అక్కడ బొక్కలో వేయడం ఖాయం అని చెప్పండి. ఏదో రోజు చేస్తారు, టైం పడుతుంది కాబట్టి. ధన్యవాదాలు.